హాయ్ అండి. నేచురల్ ఎయిర్ గ్రోత్ రేలు షాంపూ పొడి సున్నిపిండి 3 కూడా నేచురల్ అండి. అన్ని ఆకులతో, పువ్వులతో, కొన్ని పప్పులతో, గానుగ నుంచి తెచ్చిన ఆయిల్తో తయారు చేయబడుతుంది. ఇది సున్నిపిండి అండి. అంతా కూడా అయిపోయింది. ఒక్కసారి 30-40 కేజీల వరకు చేసుకొచ్చినా సరే సరిపోవట్లేదు. చాలా ఎక్కువగా సున్నిపిండి అయితే యూజ్ చేస్తున్నారు. నేను కూడా చాలామంది చెప్తున్నాను, సోప్ బదులుగా మనం సున్నిపిండి యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుందని. చాలామంది సోప్స్ కూడా అడుగుతున్నారు, కానీ నేను సోప్ అయితే మంచిది కాదనే చెప్తాను. ఎందుకంటే కొంతమంది పడుతుంది, కొంతమంది పడదు. ఇదంతా కూడా న్యాచురల్ కాబట్టి మనకి ఇలా పొడి రూపంలో వాడినట్లయితే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈరోజు సున్నిపిండి షాంపూ పొడి మొత్తం అయిపోయింది. ఈరోజు చేసి మళ్ళీ రేపటి నుంచి ఎవరికి ఎంత కావాలనేది పంపిస్తాను. నిన్నటి ఆర్డర్స్ కూడా ఉన్నాయండి. ఈరోజు కొంతమందికే పంపిస్తాను, నిన్నటి రేపు పంపిస్తాను. చాలా ఎక్కువగా అయితే మనకి సున్నిపిండి షాంపూ పొడి తీసుకుంటున్నారు. ఇది ఎలా యూజ్ చేయాలనేది చాలా వీడియోస్ పెట్టాను. కానీ షాంపూ పొడి మీ జుట్టును బట్టి 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఒక కప్పులో వేసుకొని వాటర్ పోసి జారుడుగా కలుపుకొని కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకు అప్లై చేసి మనకి 10 నిమిషాలు నెత్తిలో ఉన్నట్టు చూసుకోవాలి షాంపూ పొడి. తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దేసి ట్యాప్ కింద తలపెట్టి కడిగేసుకుంటే మనకి జిడ్డంతా పోతుంది, డాండ్రఫ్ తీసేస్తుంది, ఎయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది, వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుందండి షాంపూ పొడి. మనకి సున్నిపిండి ఎలా యూజ్ చేయాలంటే, అది చేతిలో తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని, మీకు మచ్చలు ఎక్కువగా పిగ్మెంటేషన్ కానీ మచ్చలు కానీ పింపుల్స్ కానీ ఎక్కువగా ఉండేటప్పుడు 10 నిమిషాలు ప్యాక్ లాగా వేసుకోండి. వాటర్తోనే కలుపుకోండి. దాంట్లో ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదు. మనకు అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ దాంట్లో చాలా కలిసినవి ఉన్నాయి కాబట్టి ఎవరికైనా డౌట్గా ఉంటే ప్లేట్లో పెట్టి కూడా చూపించాను. మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. దాంట్లో మనకి ముంతాని మట్టి నుంచి అన్నీ కలుస్తాయండి. మొత్తం 34 ఇంగ్రీడియంట్స్తోని తయారు చేయబడిన సున్నిపిండి మంచి రిజల్ట్ ఉంది. ప్యాక్ లాగా వేసుకొని 10 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే పింపుల్స్ మచ్చలు పోతాయి.